తెలుసు కదా, స్కాలర్షిప్లు కూడా ఇస్తారండి. 1, 2 కాదు, ఏదో పేరు కోసం గొప్ప కోసం కాదు, కొన్ని వేల స్కాలర్షిప్లు ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంది. కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే వేరే స్కాలర్షిప్లు తీసుకుంటున్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కింద రారు. ఇక్కడ మెరిట్ మీదే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక ఏ ఇబ్బంది లేదు, డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు అన్నట్టు. ఎవరికి అంటారా, 60% అబోవ్ మార్క్స్ మీకు ఉంటే అప్లై చేసుకోండి, మిగిలిన వాళ్ళు వద్దండి. అలాగే మీ ఆదాయం కూడా, అంటే పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళకి ఈ అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీలకి అయితే 4.5 లక్షల లోపు ఆదాయం ఉండాలి. మిగిలిన వాళ్ళు బీసీ ఓసీ వీళ్ళందరికీ కూడా 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఏజ్ అంటారా, 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. ఇంకా మిగిలిన వివరాలు, ఇంకా చాలా సందేహాలు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, అన్నీ కూడా నేను కింద క్యాప్షన్లో ఇస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అవి కూడా క్లియర్ చేస్తాను. మంచి విషయం కదా, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి.